లిక్కర్ స్కామ్ వ్యవహారం మొత్తానికి జగన్ వరకు అయితే తీసుకొచ్చేశారు. ఒక రకంగా అదనపు ఛార్జ్ షీటు లేదంటే రెండో ఛార్జ్ షీట్ అనుకోవాలి. ఇందులో జగనే సూత్రధారి అనేది సిట్టు ప్రధానంగా ఆరోపించింది. అందులో భాగంగానే ముగ్గురు కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప కానీ, ధనుంజయ రెడ్డి కానీ, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ద్వారానే మొత్తం ఈ కుంభకోణం అంతా జగన్ ఆదేశాల మేరకే లిక్కర్ పాలసీ రూపొందించడం కానీ, ధరల మార్పులు చేయడం కానీ ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు అనేది అయితే తేల్చేసింది. దాదాపుగా ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఇంకో ఛార్జ్ షీట్ ఏమన్నా ఉంటుంది అని కూడా అంటున్నారు. ఈ లోపలే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, రిమాండ్లోకి తీసుకొని విచారించడానికి అనుమతి తీసుకుంటారా, సూత్రధారి జగనే అని డిసైడ్ చేసాడు, అరెస్ట్ చేయడానికి సంబంధించి బలమైన ఆధారాలే సిట్ సేకరించి రెండో ఛార్జ్ షీట్లో, అదనపు ఛార్జ్ షీట్లో ఆయన పేరు నమోదు చేసిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ముందు నుంచి జగన్ వరకు వస్తుంది అంతిమ లబ్ధిదారు లేదంటే సూత్రధారి, కీలక పాత్రధారి ఆయనే అని ప్రచారం జరగడం వేరు, ఇప్పుడు అఫీషియల్గా ఛార్జ్ షీట్లో అభియోగ పత్రంలో వాళ్ళు దాఖలు చేయడం వేరు. అంటే ఒక రకంగా ఇక జగన్ వరకు వచ్చింది, ఇంకా రేపో మాపో అరెస్ట్కి ఇది ఒక సంకేతం అని అనాలా? అసలు అనుబంధ ఛార్జ్ షీట్లో ఏం పెట్టారు? కొండని తవ్వి ఎలకన పెట్టారు. అక్కడ అంత మించి ఏం కనిపించట్లేదు. అందులో ఏముందని అందులో ఇదివరకు లే స్టేట్మెంట్ ఇచ్చారు, అవి తప్పించి జగన్ ఇందులో అదనంగా చేర్చింది ఏంటి, అజయ్ కల్లాం వీళ్ళ పేర్లు సిఫార్సు చేశాడు, జగన్ ఒప్పుకున్నాడు. అజయ్ కల్లాం ప్రభుత్వ అడ్వైజరు, అప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్లో పనికి వస్తారు అన్నట్టు అతను సజెస్ట్ చేస్తాడు, ఓకే చేస్తుంది ప్రభుత్వం. అది చట్టబద్ధమే కదా, అదేమన్నా చట్టవిరుద్ధంగా దొంగచాటుగా జరుగుద్దా? రెండోది వాళ్ళ ద్వారా సంపాదించారు అన్నటువంటిది. వాళ్ళు కాదు, విధాన నిర్ణయం మళ్ళీ జగనే తీసుకున్నాడని చెప్తారు. జగనే విధాన నిర్ణయం తీసుకున్నాడు, ఏముంది ఆ విధాన నిర్ణయం వల్ల లోపమే ఉంది? హీ హ్యావ్ దట్ రైట్ కదా, అతనికి అధికారం ఉంది కదా. ఛార్జ్షీట్ ఇట్ సెల్ఫ్ అసలు ఇన్వెస్టిగేషన్లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి పరిణామక్రమం. ఏమంటున్నారు, విధాన నిర్ణయం వలన లోపం జరిగింది అన్నటువంటిది. నువ్వు ఎప్పుడైనా సరే కుంభకోణాలకు సంబంధించి విధాన నిర్ణయానికి విరుద్ధంగా జరగాలి. అంటే విధాన నిర్ణయం అనేది క్యాబినెట్ తీసుకుంటుంది, క్యాబినెట్లో ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటు అవుతుంది. విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు క్యాబినెట్ ఏమైనా విభేదించిందా? ఎవరూ విభేదించలేదు. విభేదించి క్యాబినెట్లో మెజారిటీ మంత్రులు కనుక దాన్ని విభేదించి లేదా డిసెంట్ రాసి అయినా కూడా ప్రభుత్వం అమలు చేసే అధికారం ఉంటుంది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి. కానీ అసలు ప్రాంతీయ పార్టీలో అట్లా డిసెంట్ ఎవడన్నా పెడతాడా? ఏ మంత్రి అయినా పెట్టాడా? లేదు. ఇంకప్పుడు లోపం ఎక్కడుంది? క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అది క్యాబినెట్ నిర్ణయం వలన నష్టం ఏమన్నా జరిగి ఉండాలి. కుంభకోణం అంటే ఏంటి నష్టం? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భంగపడి ప్రైవేటు వాడి చేతికి వెళ్ళాలి. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఇందులో ప్రైవేట్ వాడి చేతికి పోలేదుగా, ప్రభుత్వం చేతికి డబ్బులు వచ్చినాయి. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం సంపాదించిన డబ్బుల కంటే 7,000 కోట్లు అదనంగా సంపాదించింది ఈ ప్రభుత్వం. ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకున్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 11,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది. దాంట్లో ఆ తర్వాత 12,000, 13,000, 14,000, 15,000, లాస్ట్ ఇయర్ 17,500, 17,000 కోట్లు సంపాదించింది తెలుగుదేశం ప్రభుత్వం. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, ప్రభుత్వ మద్యం దుకాణాలు లేవు, అప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు, తర్వాత బార్ల ద్వారా ఆ రోజున 17,000 కోట్లు హయ్యెస్ట్ సంపాదించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు తీసుకున్న విధాన నిర్ణయం వల్ల ఈ 17,000 ఏ 10,000కో పడిపోయి ఈ 7,000 రూపాయలు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఖచ్చితంగా అది కుంభకోణం అంటారు, విధానపరమైనటువంటి నిర్ణయ లోపం అయితే కనుక. కానీ విధానపరమైనటువంటి నిర్ణయంలో ఏమైంది? అసలు అలాగ ప్రైవేటు తీసేసి మొత్తం బార్ల వరకు మాత్రం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగింది. ఈ మద్యం దుకాణాలన్నిటికి కూడా అది కూడా వాళ్ళ లైసెన్సులు ఉన్నంత వరకు ఉండనిచ్చారు. లైసెన్స్ అయ్యాక కొత్తగా టెండర్లు పిలిచేటప్పుడు విధాన నిర్ణయం మార్చేసుకుని అది కూడా కొన్ని రోజుల పాటు వాళ్ళనే కంటిన్యూ చేయించారు, పాత మద్యం దుకాణందారులనే. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుని అన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉండాలి అంది. ప్రభుత్వం తరపునే సిబ్బందిని పెట్టారు. దెన్ అప్పుడు డబ్బులు ఏమన్నా పోయి ప్రైవేట్ వాడికి ఏమన్నా వచ్చినాయి అంటే ప్రైవేట్ వాడు సంపాదించుకునే 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే 25,000 కోట్ల రూపాయలకి డబ్బులు ఎగబాకినాయి అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ 17,500 కోట్ల రూపాయలు, రెండో ఏడాది 18,000 కోట్ల రూపాయలు. కరోనా టైంలో అసలు రాకూడదు లెక్క ప్రకారం అయితే, కానీ కరోనా టైంలో గ్యాప్లో వాళ్ళు మద్య నిషేధాన్ని పక్కన పెట్టి మద్యాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఆ తాగిన ఇంపాక్ట్తో 18,000 కోట్లు వెళ్ళింది. ఆ తర్వాత 21,000 కోట్లు, చివరిలో 25,000 కోట్లు. అంటే ఎప్పటికప్పుడు 500, 1,000 కోట్ల నుంచి 7,000 కోట్ల దాకా పెరిగింది. అప్పుడు విధాన నిర్ణయం తప్పని ఈ ఛార్జ్షీట్లో ఏమని చూపెడతారు? విధాన నిర్ణయానికి సంబంధించినటువంటిది ఆ నిర్ణయం తీసుకుని తప్పు చేశారు అని రాశారు. అది ప్రూవ్ చేయాలంటే
అవినీతి జరిగి ఉండాలి, ఏది ప్రభుత్వ ఆదాయం పడిపోయి ఉండాలి, అది లేదు. కాబట్టి అది ఓ రకంగా చెప్పాలంటే టాక్టికల్ ఫెయిల్యూర్ ఆ పాయింట్. మూడోది వచ్చేటప్పటికి వీళ్ళు రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటి, వాళ్ళు ఎవరో బాలాజీ గోవిందప్ప తినేశాడు భారతీ సిమెంట్స్ ఆయన అని. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ చూశాక నోటితో నవ్వాలో దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అంటే ఈ 3 ఏళ్లలో సంపాదించింది ఒకసారి 1,10,00,000 పెట్టి కొనుక్కున్నాడు ఒక ఆస్తి, ఇంకోటి 60 లక్షలు, ఇంకోటి 30 లక్షలు, ఇట్లా ఉన్నాయి ఆయన సంపాదించుకున్న ఆస్తులు. అతను భారతీ సిమెంట్స్కి సంబంధించిన హెడ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఏ స్థాయిలో ఉంటుంది అతనికి సంబంధించినటువంటి లేదా ఇంకోటి అతని ఆదాయపరంగా కూడా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అట్లాంటి మనిషి ఈడ్చిపెడితే 1.5-2 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కొంటే అది మద్యం ద్వారానే అని రాసేశారు. ఎలా కన్ఫర్మ్ చేస్తారు అది మద్యం ద్వారానే అని? ఇంకోటి ఆన్లైన్ రిజిస్టర్ చేసినటువంటి ఆస్తులు, ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం అంటే ఏంటి అర్థం? అవి ఇలా రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళ చేతిలో ప్రాపర్టీ ఉందనుకోండి, అది కుంభకోణం అవుతుంది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపెడుతున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించడం మీన్స్ ఆటోమేటిక్గా వైట్ పని. దాంట్లో తేడా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అడిగేది కదా అప్పుడు, అంటే ఆటోమేటిక్. అట్లాగే అతని పేరేంటి, ఏది ధనుంజయ రెడ్డిది వచ్చి 3 ఆస్తులు కొన్నాడట, మొత్తం ఈడ్చిపెడితే అంతా ₹1 లేదు అయింది. ఆయన ఇంకొక ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ ఆయన్ని 30 లక్షల 40 లక్షల ఆస్తులు కొన్నాడట. కోట్లు సంపాదించారని ఇప్పటిదాకా వీళ్ళు నిజంగా సాధారణంగా మనకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ మీకు తెలుసు, కలర్ దీంతో అయితే కనుక ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది, ఫ్రంట్ పేజ్ అయితే అంత, బ్యాక్ పేజ్. ఇవాల్టి వరకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన ఈ వార్తల కారణంగా అయినటువంటిది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటే, దానికైనా ఖర్చుని కనుక లెక్కేస్తే ఇది కూడా రాదు దీంట్లో, కోట్లలో అవుతుంది. అదే కమర్షియల్ వార్త అనుకుంటే ఈ ఏడాదిలో వీళ్ళు రాసింది ఈ లెక్కర కుంభకోణం గురించి రాసిన వార్తలు, వీళ్ళ మీద రాసిన వార్తలు ఇంకేం అక్కర్లా, అవన్నీ ఆ టైం ప్రకారం వీళ్ళు స్లాట్ లెక్కేసి కౌంట్ వేస్తే వీళ్ళు ఇప్పుడు సంపాదించారని చెప్తున్న ఆస్తి కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు వీళ్ళ పేపర్లో. ఒక రకం పేపర్లకు అంత నష్టం అనమాట. అంటే వాళ్ళకి అంత పబ్లిసిటీ ఇచ్చినట్టు ఓ రకంగా చెప్పాలంటే. ఇచ్చారు ఫ్రీగా, వాళ్ళు అడగాలి ఏమన్నా మీరు మీ ఆస్తిని అమ్మేసైనా మీకు అడ్వర్టైజ్మెంట్ వేసి పెట్టండి డబ్బులు ఇవ్వండి అని అడగాలన్నమాట. అంత సిల్లీగా ఉంది అక్కడ. ఇంకోటి ఆయన ఎవరిది, రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఆస్తులు, ఆయన కానీ ఆయన భార్య ఆస్తులు కానీ అన్ని చట్టబద్ధం కదా. ఇప్పుడు అవినీతి అంటే ఏంటి, అక్రమంగా దాచిన డబ్బు తీయాలి. ఎంతమంది 30 కోట్లు ఆయన వ్యాపారానికి సంబంధించినటువంటి తీసి ఇయ్యే అన్నారు. అది తాత ముత్తాతల నాటి నుంచి ఆస్తి అనేది లెక్కలతో సహా చెప్పుకొచ్చాడు అతను, ఎవరు కేసిరెడ్డి. ఇంకా అక్కడ ఏం దొరికింది, నెక్స్ట్ 11 కోట్లు. పోనీ అదే కేసీఆర్ గనక బీజేపీ వాళ్ళు మన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని చెప్పి ఎవడో ఊరు వేరు లేని సన్నాసుల్ని తీసుకొచ్చి పెట్టాడు చూడండి, వీళ్ళే బీజేపీ అని చెప్పి. అట్లాగా ఇందులో కూడా ఎవరిదో ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు తీసుకొచ్చి వీళ్ళదే అని చెప్పి, లేదు నాకు వాళ్ళు చెప్పారు, ఆ పవన్ నేతని చెప్పాడు, లేకపోతే సుబ్బయ్య చెప్పాడు, రామయ్య చెప్పాడంటే ఏం వాల్యూ ఉంటుంది అందులో? అది ప్లాంటెడ్ అవుతుంది ఆటోమేటిక్గా, ఎక్కువ నిలబడదు అట్లాంటిది. ఇంకోటి అతను చాలా తెలివిగా చేసింది, అక్కడే నవ్వులు పాలైపోయింది ఏంటంటే కోర్టులో అవన్నీ ఫింగర్ ప్రింట్స్ అయినా తీయమన్నాడు. డేటా అంతా తీయమంటే వీళ్ళు గబగబా అర్జెంటుగా నేను బ్యాంకులో వేసేసామని కాదని చెట్టుకు పంపించేసామని చెప్పి చివరికి ఆ తరహా డ్రమటైజ్ చేయడంతోనే అందులో ఉన్నటువంటి నాటకం బయటపడిపోయింది. ఇప్పుడు ఇంకేం దొరికినాయి అంటే ఏదో బోగస్ కంపెనీలు అయ్యి అని పెద్దది రాసుకొచ్చారు. ఆ బోగస్ కంపెనీల్లో డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఏమున్నాయి. ఇక చివరికి అందుకని ఆంధ్రజ్యోతి రూట్ మార్చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి. హైలైట్ ఇది కాకుండా అనేక మంది ఒకళ్ళకి లోపల పేగులు కాలిపోయినంట, ఇంకోళ్ళకి ఏదో కాలిపోయిందంట. నాకు తెలియక అడుగుతాను, ఒకే డిస్టిలరీ నుంచి వచ్చిన మందు అయ్యే కంపెనీలు ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా అయ్యే కంపెనీలు ఇస్తున్నారు. అప్పుడు నాసిరకం అయితే అంటే ఒక పాయిజన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ ఒక్కడి కోసం ఎవరు కాదు, వీళ్ళు 1,00,000 బాటిళ్ళు ఒకటే కదా తయారు చేసింది, ఒకటికి మాత్రమే పేగుమాడి మిగతా వాళ్ళందరూ బతికిపోయారా? ఒకటే కదా డ్రింక్ అనేది, లేదా ఒక్కొక్క డ్రింక్ సపరేట్ గా తయారు చేసి ఇచ్చింది అదే అన్న. ఇకపోతే అనారోగ్యాలు, మందు వల్ల అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యం వస్తుందని చెప్పి అదేమన్నా బూస్టు హార్లిక్సా వాటితో రావడానికి, హెల్త్ డ్రింకా దాన్ని చెప్పుకోవడానికి? ఇప్పుడు తాగుతున్న మందు వల్ల ఏమన్నా ఏది దాంతో ఉత్తేజం వచ్చేసి దాన్ని ఏమంటారు, అందరికి కిడ్నీ సమస్యలు పోయి గుండె జబ్బులు పోయి సుఖ సంతోషాలతో ఉంటున్నాడని ఏమన్నా వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారా? ఏ తాగుడైనా తాగుడంటేనే చావడానికి వెళ్ళడం, కాకపోతే నవ్వుతూ చావడం కాదు,
తీసుకు చావడం. మొదట్లో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి, ఆ తర్వాత తీసుకు చావడం తాగుడు అంటేనే. చచ్చిన వాళ్ళందరిది పెట్టి, లేకపోతే అనారోగ్యం పాలైన వాళ్ళందరిది పెట్టి, వీళ్ళందరూ జగన్ మందు వల్లనే పెట్టారంటే అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు చంద్రబాబు టైంలో వాళ్ళందరూ చంద్రబాబు వాళ్ళు చచ్చిపోయినట్టు ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళు చంద్రబాబు వాళ్ళు చచ్చిపోతున్నట్టే. తాగడం అలవాటు ఉంటే కిడ్నీలు పోతాయా, లేకపోతే లివర్ పోతుందా, ఏది పోతుందో తెలియదు. ఇంకోటి డిస్టిలరీలు తప్పైతే అది ప్రూవ్ చేయలేకపోయారే ఈ ఛార్జ్షీట్లో కూడా. డిస్టిలరీలు వీళ్ళు వచ్చాక 6 నెలల పాటు అదే డిస్టిలరీ బంద్ ఇచ్చినాయి. వాటి మీద రైడ్ చేయాలి కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించిన దాంట్లో సుప్రీంకోర్టు ఏమంది, మీరేమన్నా టెస్ట్ చేశారా లడ్డూని అని అడిగింది. ఇప్పుడు పట్టుకున్నారండి, ఇప్పుడు మీరు పాత అయ్యని 5 ఏళ్ల నుంచి అని ఎట్ట చెప్తారని అడిగిందా లేదా బేసిక్గా. అట్లాగే వీళ్ళు వచ్చాక ఇమ్మీడియట్గా ఏం చేయాలి, అదేదో దాని పేరేంటి, మన కేబుల్కి సంబంధించింది ఉంది కదా, ఫైబర్ నెట్, వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆఫీసులు మూసేశారు, సీజ్ చేసేశారు. అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయిందని అసలు ఏ స్థాయిలో ప్రచారం చేశారు. దాంట్లో అట్ట అయిపోయింది, దీంట్లో ఎట్ట అయిపోయిందని. ఇప్పుడు అదే ఫైబర్ నెట్ ఏం చేస్తున్నారు, కంటిన్యూ అవుతుందా, ఆపుకున్నారా? అట్లాగా ఫైబర్ నెట్లో మూసేసినట్టు ఇది కూడా మూసేసి లెక్కలు తీసుకోవచ్చు కదా. ఏది ఈ డిస్టిలరీ అన్నిటిని సీజ్ చేసి అందులో ఉన్నటువంటి మందు బాటిల్ చెక్ చేసి దాంట్లో ఆరోగ్యకరమైన మందు, అనారోగ్యకరమైన మందు, మందులో హెల్త్ డ్రింక్ ఏమైనా కలిపారా లేదా అనేది కనుక్కుంటే సరిపోయేది కదా. మందులో ఏ పాళ్ళల్లో ఉండాలి అనేటటువంటిదే కదా. మందులో మత్తు ఎక్కువ అంటే రోగం ఎక్కువ వస్తాయి, అంతే కదా. మందులో మత్తు తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఇంతవరకు ఏమి ఏడ్చేవాళ్ళు, మాకు కిక్ ఎక్కలేదు అని. కిక్ ఎక్కట్లేదు. మందులో నాసిరకం కలిపితేనే కిక్ ఎక్కుతుంది, ఇది కామన్ సెన్స్. ఎవరిని అడిగినా చెప్తాడు. మద్యానికి సంబంధించి మద్యం నాటు సారా, కాపు సారా ఎందుకు తాగుతారు, వాటిట్లో ఈ నాసిరకం కలుపుతారు. ఆ నాసిరకం వల్లే కిక్ వస్తుంది. వాళ్ళకి కిక్ ఎక్కలేదనే కదా జగన్ తిట్టుకుంది. మా రుచికరమైన మందు లేదు, మా కిక్ ఎక్కలేదని. కిక్ ఎక్కని ఇట్లాంటి మందు అది నాసిరకం అని ఎట్లా చెప్తారు వీళ్ళు. అక్కడే తేడా. నాసిరకం, మందులో నాసిరకం అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన, కొంతవరకు ఓ రకంగా చెప్పాలంటే. మందులో నాసిరకం అంటే ఆరోగ్యకరమైంది, ఆరోగ్యకరం, ఆల్కహాల్ అది తక్కువ ఉంది అని అర్థం. బీర్ని ఎందుకు ఎక్కువ ప్రయారిటిస్తారు, ఆల్కహాల్ తక్కువ ఉంటుంది అంతే కదా. అట్లాగే విస్కీలు, బ్రాండీలు అంటుంటారు, ఏంటో మరి వాటిట్లో ఎంత ఉందో వీటితో పోల్చుకుంటే బీర్ కంటే ఎక్కువ ఉంటుందని కదా. ఇవి సహజ సిద్ధంగా తెలుసుకోవాల్సినటువంటి, తెలియదా తాగేవాడికి అందరికి తెలియదా, తాగడం తెలియని నాలాంటి వాళ్ళమే తెలుసుకుని నేర్చుకుంటున్నాం, విషయం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి తెలియదా, ఇది ఒక ఎత్తు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి, ఇక డబ్బులు ఎప్పుడైనా సాధారణంగా వీళ్ళు రేపు పొద్దున కోర్టులు కానీ అంటే ఇప్పుడు దీంట్లో జగనే అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. జగన్ని ఏవన్గా పెట్టాలిగా, జగన్ నిందితుడిగా చేర్చాలిగా. ప్రయారిటీ ఎందుకు డౌన్ అయిపోయింది దీంట్లో? ఇప్పటికీ అది అమ్మాయి ఎవరు, ముంబై నటి కేసు, దాంట్లో జగనే అయిపోయాడు, జగనే మాట్లాడేశాడు. ఆ తర్వాత తిరుపతి లడ్డు, జగనే పంది మాంసము ఆవు మాంసం కల్పించాడు, అయిపోయాడు. ఆ తర్వాతన అతని ఇంకోటి ఏంటది, వివేకానంద రెడ్డి, జగనే బాబాయిని హత్య చేశాడు అని వీళ్ళే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఇది ఒకటి లెక్కరు, జగనే ఇవన్నీ అనేటటువంటి. వీటిల్లో ఈ ఏడాదిన్నరలో జగన్కి వీళ్ళు ఉరేసేశారు 100 సార్లు, 100 సార్లు ఏంటి 1,00,000 సార్లు. రోజు పేపర్లలో, టీవీలలో డిబేట్లు తప్పించి ఈ 4 ఏట్లో ఏమైంది జగన్ దగ్గరికి? ఇప్పుడు ఇంకో ఛార్జ్షీట్ కాదు, 100 ఛార్జ్షీట్లు పెట్టు, ఏం చేస్తావు నువ్వు? జగన్ దగ్గరికి ఏం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 90 రోజులకి ఛార్జ్షీట్ వేయాలి కాబట్టి వేశారు. చివరికి వీళ్ళ వాళ్ళు కొనుక్కున్న ఇంటినే సాక్ష్యాల కింద చూపెట్టారు, వాళ్ళు కొనుక్కున్న స్థలాలు. అదేమంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఎక్కువ అనేది. వాళ్ళకి సహసిద్ధం ఆస్తులు ఉండవా, వాళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారు కదా. నువ్వు ఎట్లని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏసీబీ కేసు పెట్టచ్చు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. కానీ ఇది సిట్ కేసు కాదు, లిక్కర్ కేసు కాదు. కాబట్టి ఓవరాల్గా జగన్ని పత్రికల ద్వారా దోషం చేశారు, టీవీల ద్వారా దోషం చేసేసారు తప్పించి ఇందులో ఎలా ప్రూవ్ చేయాలి అన్నటువంటి దగ్గర ఇంకా మల్లగొల్లాలు పడుతున్నారు. వాడి స్టేట్మెంట్ నేను ఇంతకుముందు కూడా చెప్పా, హియర్సే ఎవిడెన్స్ నాట్ వ్యాలిడ్, వాడు చెప్పాడు ఈడు చెప్పాడు అన్నటువంటి కోణంలో చర్చ కుదరదు. ఆ కారణంగా ఆగుంది విషయం. అరెస్ట్ అయ్యి లోపల ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో రిమాండ్లో, వాళ్ళను బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుందా ఇమీడియట్గా ఈ ఛార్జ్ షీట్లు దాఖలు చేసి? అంటే వాళ్ళకి సంబంధించి ఇంకొక ఛార్జ్ షీట్ అనే పదం ద్వారా అది నడుస్తుంది.
ఇప్పటికి 2 పెట్టేసామంటే యాక్చువల్గా అయితే కనుక ఫస్ట్ ఛార్జ్ షీట్ తర్వాత బెయిల్ ఇచ్చేయచ్చు. రెండో ఛార్జ్ షీట్ కూడా పెట్టేశారు కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు. ఇక మేబీ మళ్ళీ మూడో ఛార్జ్ షీట్ పేరుతో ఇదివరకు జగన్ని బయటకు వచ్చే ముందు ఇంకా ఛార్జ్ షీట్ ఉంది, ఇంకా ఛార్జ్ షీట్ ఉందని ఎట్టయితే చెప్పుకొచ్చారో ఆ కారణాలు చెప్పి ఆపే ప్రయత్నం చేస్తారనుకుంటా వీళ్ళు. కానీ ఒకటి సార్, ఫైనల్గా ఇది కేసు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనుకోవాలా, లేదంటే నీరు గార్చి ఇంకా సద్దుమని ఇందాక మీరు అన్నట్టు 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈనాడు కంప్లీట్ వెర్షన్ ఏంటంటే ఈ ఆస్తులు ఎక్కడికక్కడ వాటిని ఖర్చు పెట్టేశారు అనేది మొత్తం వీళ్ళు చూపించిన లెక్కలు. బోగస్ కంపెనీలు పెట్టారు, లేదంటే కొన్ని ప్రాజెక్టులు పెట్టారు, అందులో డమ్మీ కంపెనీలో జీతాలు ఇస్తున్నారు, మొత్తం ఇలా లెక్క రాసుకొచ్చారు. రాజకేశ్ రెడ్డి ఆస్తులు కానీ ఇంకోళ్ళు. వీళ్ళు మాత్రం కంప్లీట్గా నకిలీ మద్యం అనే పేరుతోనే వెళ్తున్నారు. మొత్తం విషం అమ్మారు, ప్రాణాలు తీసేశారు జనాల్ని. అంటే చట్ట ప్రకారంగా సాధ్యం కాదా జగన్ అరెస్ట్ చేయడం? చట్ట ప్రకారంగా సాధ్యం కాదు కాబట్టి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం 2 కోణాల్లో జరుగుతుంది. బేసిక్గా ఇవాళ రోజున దాని పేరేమంటారు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, తాగి తందనాలు ఆడుతూ ఉండటం, వీటి ఇంకోటి రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. అది చాలా పెద్ద కుంభకోణం. నువ్వు 100 రూపాయల బాటిల్ 110 రూపాయలకి అమ్మావంటే, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మావంటే అది పెద్ద సిండికేట్ వ్యవహారం. అది అంతకంటే దోపిడీ లేదు. రెండవది వచ్చేటప్పటికి త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా వీళ్ళు వేరేగా అమ్ముతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి కూడా అమ్ముతున్నారు. ఇవి పెద్ద పెద్ద కుంభకోణాలు. యాక్చువల్గా రూపాయి కాదు, 2 కాదు, 100,000 కోట్ల కుంభకోణాలు. మన చుట్టుపక్కల గోవాలో తయారైన మద్యం కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ రికార్డు తెస్తే ఇప్పుడు బల్క్గా కొన్నవన్నీ ఆంధ్రాకే వస్తున్నాయి. కాబట్టి అదొక పెద్ద కుంభకోణం నడుస్తుంది. అసలు అటువైపుకి జనం దృష్టి పోనీయకుండా చేస్తున్నారు. అంతే వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే 2 కోణాలు. ఒకటి, ఇప్పటిదాకా సూపర్ 6కి సంబంధించి ప్రజలకి చర్చ రానియకుండా జగన్ విధ్వంసం అనే చర్చ. రెండవది, ఇప్పుడు ఇక ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు 2 కోణాలు. ఒకటేంటంటే నెక్స్ట్ ఛార్జ్ షీట్లో జగన్ పేరు చెప్పి వేసేసి పిటిషను, మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి సోదాలు చేసి ఆయన అరెస్ట్ చేస్తాం అని కోర్టును అడగటం. లేదు అంటే కనుక జగనే వీళ్ళందరికీ కూడా సూత్రధారి అని తెలిసింది, బట్ జగన్కి వీళ్ళే సమకూర్చారు, ఇది కోర్టే ధృవీకరించాలి అని చెప్పేయడం. అంటే జగన్ అరెస్ట్ చేయకుండా జగన్ అరెస్ట్ చేయాలనేది రాజకీయ నిర్ణయమే. రాజకీయ నిర్ణయం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 months నుంచి ఒక ప్రచారం ప్రారంభించారు. ఈవెన్ వాళ్ళు డిబేట్లో కూడా అదే మాట్లాడుతున్నారు అనమాట. కేంద్రం కాపాడుతుంది జగన్ని, కేంద్రం అరెస్ట్ చేయనియట్లేదని. కేంద్రానికి ఏం సంబంధం? అది చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కేంద్రం చేయించిందా? నువ్వే కదా చేసింది ఇక్కడ. ఇప్పుడైనా అంతే. జగన్ అరెస్ట్ చేసే ఇక్కడ కేసు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. వెంటనే సిబిఐ ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? చంద్రబాబు విషయంలో కూడా సిబిఐ ఈడీ జోక్యం చేసుకోలేదే. చంద్రబాబుని అరెస్ట్ చేయలేదే ఈడీ. ఈడీ స్కిల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు జగన్ కేసులో కూడా ఈడీ అడిగింది డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి, ఆ 11 కోట్ల డబ్బులు ఇవ్వని చెప్పి. అది చూసుకుంటుంది, అది దాని ఫాలో అప్. కానీ జగన్ దగ్గరికి పోదు, అది చంద్రబాబు దగ్గరికి కూడా పోలేదు. ఇక్కడ బేసిక్గా ఒకటే, అంటే సింపుల్ లాజిక్. జగన్ నీతివంతుడు, డబ్బులు తినడు అని మనం సర్టిఫికేట్ ఇవ్వద్దు. నేనైతే ఇవ్వను. ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అంటే పంచుతున్నాడు, లక్షల కోట్ల రూపాయలు అని చెప్పను, కానీ 100 కోట్లు పంచుతున్నారు. 100 కోట్లు పంచుతున్నారంటే ఇంట్లో ప్రింటింగ్ వేయరు కదా, అక్రమ మార్గంలో సంపాదించాల్సింది. అక్రమ మార్గం ఇక దాంట్లో నీతి ఏడసొచ్చింది, ఎదురోడి చెప్పడానికి నీతి ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ నిజంగానే అట్లాగా తిని ఉంటాడు, తినకుండా ఎందుకు ఉంటాడు? అయితే ఒకప్పుడు అతను అనుభవించాడు సిబిఐ ఈడీ కేసులు. తన సంస్థలో పెట్టిన పెట్టుబడులే ఇష్యూ అయినప్పుడు కనబడేటట్టు చేస్తాడా నేరం? చెయ్యాలనుకుంటే ఇలా దొరికేటట్టు చేస్తాడా? ఆటోమేటిక్గా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు కదా. ఇప్పుడు ఆ జాగ్రత్తలే వీళ్ళకి వల్ల కావట్లా. ఏం చేయాలి? వాస్తవంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణాలు, అతను దేవుడి మీద చాలా భక్తివాడు. ఈవెన్ ఆ చేతులకి ఉంగరాలు ఉంటాయి దేవుడి. ప్రతి నిమిషం అన్నం తినేటప్పుడు కూడా ఇట్లా దండం పెట్టుకోకుండా ఉండడం. అతను ప్రమాణం చేసి చెప్తున్నాడు వాళ్ళ భార్య పిల్లల మీద, నాకు మద్యం అలవాట్లేదు, మద్యం కుంభకోణం నేను చెయ్యను అన్నటువంటిది. మామూలుగా అయితే రాజకీయ నాయకుడు ప్రమాణాలు నేను నమ్మను, ఆ విషయంలో నమ్ముతాను. ఎందుకంటే అతను ఉడా చైర్మన్గా చేసినప్పుడు చూశాను నేను అతన్ని. ప్లస్ మద్యం పంచేదాన్ని ఒప్పుకోకూడదు. అతను మద్యం వ్యాపారం అతను చేయలే, వైన్ షాపుల బిజినెస్ కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళని లాగేసి ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళది లిక్కర్ బిజినెస్లో వద్దనే క్యారెక్టర్ వాళ్ళది కూడా.
ఒరిజినల్గా చెప్పాలంటే. ఎందుకంటే వేరే కాంట్రాక్టులు తింటారు లేకపోతే వేరే చేసుకుంటారు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చేసేటటువంటి ఉండొచ్చును. నేను అది లేదు వాళ్ళు సచ్చీలరు అని చెప్పను, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇదేం చేయరు అన్నటువంటి. బట్ లిక్కర్ విషయంలో వాళ్ళకి సంబంధం లేదన్నటువంటిదే వాళ్ళు చెప్పేటటువంటి పాయింట్. మిగతాది ఉండొచ్చును. ఈ డబ్బులు బల్క్గా నేను చెప్పినట్టు కింద షాపుల రేంజ్లో కింద తినలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. డిస్టిలరీస్ రేంజ్లోనే తిన్నారు. ఇప్పుడు జరుగుతుంది డిస్టిలరీస్ రేంజ్లో దగ్గర నుంచి కింద ఉన్న బెల్ట్ షాప్ దాకా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ మిస్ అయినాయి పాయింట్. కానీ ఈ ఛార్జ్ షీట్లో ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మీదే ప్రధాన అభియోగాలు. ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ. వీళ్ళే మొత్తం ముడుపులు తీసుకున్నారు, భారీగా ఆస్తులు కొన్నారు అనేది. అంటే వీళ్ళు ఇరుక్కోబోతున్నారా రేపొద్దున ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు వీళ్ళ బెయిల్ మీద బయటకు వచ్చేసి వీళ్ళ మీద మాత్రమే సీరియస్గా ఉండబోతుందా కేసు? ఈ ఛార్జ్ షీట్ అట్లే లేదు, అందరి మీద ఉన్నట్టు రాజకేశ్ రెడ్డి మీద ఉన్నట్టు వీళ్ళ ముగ్గురిది ఈ సెకండ్ ఛార్జ్ షీట్ వీళ్ళ ముగ్గురు. మిగతా వాళ్ళు 9 మంది ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేసేసారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కోసం ఇది అనమాట. అందుకని అయితే ఇందులో వీళ్ళు సీజ్ చేసాం భారీగా అని చెప్పింది కాస్త నేను చెప్పినట్టు ఇంత సిల్లీగా ఉంది. 1 కోటి రూపాయలు, 3 కోట్లు 30 లక్షల రూపాయల ఇల్లు అంటే అది అసలు ఏ లెక్కలో చూపెడతారు? బేసిక్గా ఇవాళ రోజున ఒక ఇసుక దవ్వే వాడి దగ్గరే నెలకు వచ్చేస్తున్నాయి 30 లక్షల రూపాయలు ఈజీగా. మద్యం సిండికేట్లో అయితే కోట్లు తినేస్తున్నారు. అది అసలు కౌంట్లోకి రాదు ఓ రకం చెప్పాలంటే. ఇంకోటి సీఎం ఓఎస్డి, సీఎం పిఏ లాంటి వాళ్ళు అంటే ఏ స్థాయిలో ఉంటాయి వాళ్ళకి పరిచయాలు, పలుకుబడులు. ఈ ఆఫ్టర్ ఆల్ ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ దాన్ని ఏమంటారంటే భారీ సినిమా చూపించి 70 mm స్టీరియోఫోనిక్ కథలు చూపించి చివరికి మన దూరదర్శన్లో పాచిపోయినటువంటి అడ్వర్టైజ్మెంట్ వేసినట్టు ఉందన్నమాట. అది ఏదో ఉందని చెప్పి చివరికి ఏది లేదని తేల్చడం. కానీ ఒక బలమైన ఆధారాలతో ఏదో రకంగా జగన్ అరెస్ట్ చేసే ప్రయత్నం ఈ కేసులో జరుగుద్దా? ఈ కేసులో నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారు మొన్న క్యాబినెట్లో అన్నారు మాట్లాడద్దన్నారు అనగానే అంతకుముందు ఎందుకు మాట్లాడలేదన్నారు, మొన్నటిసారి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. అప్పుడే డౌట్ వచ్చింది. ఆయనకి అవగాహన ఉంటుంది కదా, సుదీర్ఘకాలం చేసి ఉన్నారు, ప్లస్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఇక్కడ దీంట్లో నేను చెప్పినట్టు వెరీ సింపుల్, జగన్ని లోపలేసేయగలిగినటువంటి ఆధారాల్ని సమకూర్చుకుని తీసుకెళ్లి గవర్నర్ను ఒప్పించాలి. అదేంటి చంద్రబాబుకు మరి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కదా అని వెంటనే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగిన కుంభకోణం టైము ఆ చట్టం రాకముందుది. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి అంటే అధీకృత అథారిటీ అని ఉందన్నమాట అక్కడ. ఆ అథారిటీ అనుమతి తీసుకోవాలన్న చట్టం రాకముందు జరిగిన కుంభకోణం అది. ఆ రోజు సుప్రీంకోర్టులో కూడా వాదించింది అదే కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత జగన్ సీఎం అయింది కానీ చంద్రబాబు గారు ఆ తర్వాత కేసుల్లో అయితే బాబు గారిని కూడా ఏం చేయలేకపోయారు. అందుకని ముందస్తు బెయిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జగన్ విషయంలోనైనా అదే అవుతుంది. ఇక్కడ కావాల్సింది ఆధారాలు సమకూర్చడం. ఇప్పుడు వీళ్ళు నాకు అర్థమవుతున్నంత వరకు ఏంటంటే 2 కోణాలు. ఒకటి, కోర్టుని అడుగుతారు అంతే. చంద్రబాబు గారు తెగించి నిర్ణయం తీసుకుని లోపల వేసేయంటే వేసేస్తారు వీళ్ళు, కానీ తొందరగా బెయిల్ వచ్చేస్తుంది. అది అప్పుడు సింపతి వస్తుంది. రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టి ఆగుతున్నారు. రెండవది ఏంటంటే అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా అయితే కోర్టు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రయత్నం అయితే జరుగుతుంది. అవుతారా లేదని తెలియదు, అరెస్ట్ అవుతారు. రైట్, చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అనుబంధ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు, అదనపు ఛార్జ్ షీట్. ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంకా మరో ఛార్జ్ షీట్ కూడా ఉండే అవకాశం ఉంది అనేది. ఈ లోపల జగన్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది అయితే ఒక ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తెరదించుతారా, రాజకీయ కోణంలో ఆలోచిస్తారా, రాజకీయంగానే అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుద్ది జగన్ విషయంలో వేచి చూద్దాం.